దాసం అత్త దాసం అండి. స్టార్ట్ చేయి. అమ్మ స్టార్ట్ చేయి. ఓకే. కాశ్యపాన్వయ సంజాతం నారసింహ పదాశ్రితం రామానుజగురుం వందే పాణినీయ పయోనిధిం. భాగవత సద్గోష్ఠికి సాదరంగా ఆహ్వానం పలుకుతూ పెద్దలకు దాసం సమర్పించుకుంటూ ఈరోజు మనం రామాయణంలో దశరథుని కోటల్లో ఊర్మిళ గురించి మనం చదువుకుంటాం. ఊర్మిళ దగ్గరికి లక్ష్మణస్వామి వచ్చారు. వాళ్ళిద్దరూ కూడా ఎంతో ఆవిడ అత్తగారిని ఎంతో మెచ్చుకుంది. అత్తగారి యొక్క వైరాగ్యాన్ని, భర్త యొక్క వైరాగ్యాన్ని కూడా తెలియజేసింది. మీకు దేని మీద కూడా ఆసక్తి లేదు, అంచేత మీరు ఎక్కడైనా ఎలాగైనా ఉండగలరు అని చెప్తుంది. తర్వాత ఈ ఊర్మిళ అంటున్నాడు తండ్రి, సిరి సంపదలన్నీ కూడా ఆ బుడగల వంటివి. ఈ ధన కామం ఉన్న వాళ్ళు ఏదో రకంగా ఈ దాని మీద బుడగల వంటివన్నీ గ్రహించరు, ధన ఆశతోటి ఈ దేనికైనా చేయగలరు. అంచేత ఇప్పుడు ఆ కైక తన బిడ్డకి రాజ్యాన్ని కట్టపెట్టాలని తను కుంటోంది అన్నట్టుగా, ఇంకా చెప్పకుండానే అది అర్థం చేసుకున్నట్టుగా చెప్తున్నారు. వారు ఈ డబ్బు కోసం ఆశపడే వాళ్ళు సుఖంగా ఉంటారని మనం అనుకోక్కర్లేదు. వాళ్ళు ఆ సఖ్యతకి కాకపోతే వాళ్ళు ఏమిటంటే దానివల్ల ఏం నష్టపోతారనేది వాళ్ళు తెలుసుకోలేరు. ఆ సఖ్యత అనేది పోతుంది, కుటుంబ సభ్యులతోటి దూరం అయిపోతారనేది మాత్రం సత్యము అని చెప్తున్నారు. ధనమూలంగా నడిచేటువంటి దారులు వేరుగా ఉంటాయి. ఆ ప్రేమ హృదయాలు ఇన్నాళ్ళు ప్రేమగా ఉన్న దాంట్లో వాళ్ళు సఖ్యతను కోల్పోయి ఏమనుకుంటారు, ఒక అనుమానం, పిచ్చాచం ఏర్పడుతుంది. ఒకవేళ ఇన్నాళ్ళలాగా ఎప్పుడు ఇంకా ప్రేమగా ఉంటే అమ్మో ఏదో ఆశపడుతున్నాడు, అందుకే నాతోటి ఇంత ఇలా ఉంటున్నాడు అని చెప్పి అంటారు. వాళ్ళు ఈ బంధువులకే కాదండి, భగవంతునికి కూడా దూరం అయిపోతారు ఇటువంటి ధనాశ కలిగిన వాళ్ళు. అంచేత ఇదిగో ఇప్పుడు అయోధ్యపురంలో ఇదిగో ఈ ధన పిచాచం అనేది ఒకటి తైతక్కలాడుతోంది. ఇక కలియుగమే వస్తే ఇంకా ఎట్లా ఉంటుందో చెప్పలేం కదా అని చెప్పి, ఊర్మిళ ఈనాడు జరగవలసిందంతా ఇట్లు ఇలా మారిపోయినది అని అలా ఉపోద్ఘాతంగా చెప్తున్నాడు. తన మనసులో మాట చెప్పలేకుండా ఇలా చెప్పేస్తున్నాడు. ఇది ఇప్పుడు ఈ మాట కాదు, మా తండ్రి గారు చాలా ఏళ్ల క్రితం శంబరాసురునితో యుద్ధంలో పెడుతుండగా మా సబిత లేనటువంటి కైకని కూడా వెంట పెట్టుకుని వెళ్ళారు. అక్కడ ఆయన పాపం అవతల శత్రువు యొక్క ధాటికి తట్టుకోలేక పడిపోతుంటే ఆ సమయంలో తెలివిగా ఈవిడ రథాన్ని పక్కకి తీసుకొచ్చింది. అంతేకాకుండా యుద్ధంలో తన భర్తను కూడా తాను కాపాడుకున్నది. అంచేత రెండు ఉపయోగాలు ఈయన వల్ల కలగడం చేత ఈవిడ వల్ల దశరథుడు నీకేమన్నా 2 వరాలు కోరుకో అన్నాడు. అంటే ఆవిడ తెలివిగా ఇప్పటి నుంచి నేను కోరుకోను, నేను అడిగినప్పుడు మాత్రం మీరు ఇవ్వాలి అని చెప్పి అన్నది. ఇంకా ఆ మాటకి ఎప్పుడైనా సరే ఎవరికైనా ఇప్పుడేం కాదు ఇంకోసారి ఇస్తారులే అనడానికి అవకాశం లేదు కదా అని ఇది చెప్పుకొచ్చి ఏమంటున్నాడు, ఊర్మిళ అసలు విషయం చెప్పుటకు ఈ ద్రావిడ ప్రాణాయామము అప్రస్తుత ప్రశంస ఎందులకనగా అసలు విషయం సూటుగా చెప్పలేకన్నయే ఇక్కడ ఇక్కడికి వచ్చాం అంటే అంటున్నాడు, ఈ విషయాన్ని డైరెక్ట్ గా చెప్పేచ్చు కదండి, ఎందుకు ఇలా ద్రావిడ ప్రాణాయామం అంటే దీని గురించి రాఘవాచార్య స్వామి గారిని, మా అన్నయ్య గారిని అడిగాను అన్నమాట నిన్న. అంటే ద్రావిడ ప్రాణాయామం అంటేట డొంక తిరుగుడుగా చెప్పడం. నీ ముక్కేది అంటే ఇక్కడ ఇలా చూపించేయచ్చు కదా, ఇలా చూపించకుండా ఇలా తిప్పి ఇలా చూసుకోవడం. అలాగా చెప్పే విషయాన్ని సూటుగా చెప్పకుండా ఏదోటి అర్థం వచ్చేట్టుగా అర్థం గ్రహించేట్టుగా ఏదో అసలు కథలు చెప్పకు, అసలు విషయానికి రా అంటుంటారు కదా, అలాగ డొంక తిరుగుడుగా చెప్తున్నాను. ఈ అప్రస్తుత ప్రశంస ఈ ద్రావిడ ప్రాణాయామం ఎందుకు అంటే అసలు విషయాన్ని చూటుగా చెప్పలేకయే. అసలు చెప్పేచ్చు కానీ నేను చెప్పలేకపోతున్నా అని చెప్పి చెప్తున్నాడు.
ఇది ఇది నిన్న పాపం వారు చూసి నాకు ఏంటి మెసేజ్ లో పెట్టారు. ద్రావిడ ఆమ్నాయం అంటే ప్రబంధం, అదే తిరువాయిమతిని. అలాగే ద్రావిడ ప్రాణాయామం అంటే చెప్పే విషయాన్ని చుట్టుగా చెప్పకుండా దాన్ని ఇంకొక దాన్ని ఏదో ఇంకొక రకంగా చెప్తున్నాం. ఇంకొక రకంగా అర్థం మార్చేయడం అని కాదు, డొంక తిరుగుడుగా చెప్పడం అన్నమాట. ఎందుకు ఇలా చెప్తున్నానంటే అసలు విషయాన్ని నీకుతో చెప్పలేకపోతున్నాను. ఆ వరముల ఫలముగా కైక మా అన్న రాముని 14 ఏండ్లు అడవిలో ఉండు మనను. అమ్మయ్య ఇప్పుడు చెప్పుకొస్తున్నాడు. ఇదిగో ఆ వరాలు కోరుకోవడం చేత మా అన్నగారిని ఒక 13 సంవత్సరాలు 14 ఏళ్ళు వనవాసం చేయాలి అని చెప్పింది. ఆ కాలమున భరతుడు పీఠం ఎక్కి పాలించినట్ట. 2 కోరికలు డైరెక్ట్ గా చెప్పేశాడు పాపం. అప్రస్తుత ప్రశంస అని ఎందుకన్నాడు? తండ్రి గారి యొక్క ధర్మనిష్ట సత్యవాక్ పరిపాలన అనేది ఒకటైతే, ఆవిడ పాపం మా నాన్నగారిని రక్షించింది అనేది కదా నిజంగా ప్రశంసే కదా. అది ఇప్పుడు అప్రస్తుత ప్రశంస. నేను అది చేస్తున్నాను, ఇప్పుడు అది అవసరం లేదు, కానీ అసలు విషయాన్ని చెప్పలేక నేను ఇలా చెప్తున్నాను. ఈ అప్రస్తుత ప్రశంస అనేది అప్రస్తుత ప్రసంగం అని చెప్పి అవధానాల్లో వస్తుంది కదా, అక్కడ ఆ విషయానికి సంబంధించింది ఏమి ఉండదు. చెప్పాలనుకుని డైరెక్ట్ గా ఈ 2 విషయాలు చెప్పేచ్చు, కానీ తను చెప్పలేక ఈ రకంగా చెప్తున్నాను అని చెప్పి ఇదిగో 2 కోరికలు ఇలా కోరింది. రాముడు 14 ఏళ్ళు వనవాసం చేయాలి. ఆ రాముడు అరణ్యవాసంలో ఉన్నప్పుడు భరతుడు ఈ రాజ్య పట్టాభిషేకం చేయించుకొని అదే వస్తువులతో అదే టైంలో అదే సంభారాలతో అలా అదే ముహూర్తానికి నా కొడుకుకి పట్టాభిషేకం చెయ్యాలి. అలాగే రాముడు అదే సమయంలో వనవాసానికి వెళ్ళిపోవాలి అని 2 కోరికలు కోరింది. రాజు అనినాడు. మరి తప్ప కదా, రఘువంశరాజులు అందులో దశరథ మహారాజు సత్యవాక్ పరిపాలనలో మరి ఇంకా ఏం అనలేడు కదా, అంచేత ఒప్పుకోవాల్సి వచ్చింది. ఆమె ఈ కార్యం వెంటనే జరగవలనన్నది. పోనీ టైం ఇచ్చిందా ఆలోచించుకుందుకు? ఇంకా ఏమీ ఇంకా లేదు, తప్పకుండా ఈ టైంలోనే వెంటనే ఇలా జరిగిపోవాలి అంది. దీన్ని మా అన్న రాముడు అంగీకరించి తల్లి కౌశల్యతో చెప్పి తర్వాత తన ఇంటికి వెళ్ళినాడు. ఇక మా అన్నగారు అయితే ఇంకా చెప్పనక్కర్లే కదా, తండ్రికి మించిన తనయుడు, ధర్మం రాసిపోసినటువంటి వాడు, సత్యానికి ప్రతిరూపం మా అన్నగారు. అంచేత పాపం ఈయన కూడా అనేశాడు, మారు మాట్లాడలేదు, కౌశల్యతో చెప్పేశాడు, వెళ్ళి ఆవిడకి చెప్పేసి మళ్ళీ తన ఇంటికి వెళ్ళిపోయాడు అని చెప్తాను. మా వదిన సీత మాత్రము దీనికి సమ్మతించలేదు. తాను మా ఆయనతో వనవాసం చేయొచ్చు, దారిలో ముళ్ళు దర్పమోళ్ళు లేకుండా మార్గం సుగమం చేయుచుందునన్నది. సరే వెళ్ళాడు, ఆ తల్లి ఆజ్ఞ తీసుకున్నాడు, తన భార్య దగ్గరికి వెళ్ళాడు. కానీ మా వదిన గారు మాత్రం ఒప్పుకోలేదంటే అదేమిటి మీకు పట్టాభిషేకం చేస్తాను, ఎందుకు మంచిస్తారు, నేను గొడవలు పెట్టలేదు. ఓకే అలాగే వెళ్ళిపోదాం, నేను కూడా అయితే నన్ను కూడా మీరు తీసుకెళ్ళాలి, మీకేమి దారిని నేను సుగమం చేస్తాను, అంటే మీకు నడకదారిని నేను శుభ్రం చేస్తూ ఉంటా. ముందుగా మీరు ఆ దర్భముళ్ళు అంటే ఏంటి, సహంసం కోసేసింది, కాళ్ళలు తిప్పుతాండి. వరి కోసినప్పుడు కూడా ఇంకా దాని మీద ఎవరు నడవలేరు. పాపం ఈ పిల్లలు ఆ కంకులు ఏరుకుందుకు పెడతారు. పాపం కోసేసిన తర్వాత ఆ ముళ్ళు గుచ్చుకుపోతూ ఉంటాయి. ఆ కోసేటప్పుడు పడిన ఆ కంకులు ఏరుకుందుకు పాపం ఈ పిల్లలు ఏరుకొని తెచ్చుకొని ఒకటి కొనుక్కుంటూ ఉంటారు. పూర్వం అందరూ అలా ఉండేది పాపం. అలా అవి ఏమన్నా ముళ్ళు కూడా ఉంటే అవన్నీ కూడా తీసి నేను సుగమం చేస్తాను. రాముడు అంగీకరించలేదు. నువ్వు రావద్దు, నీకు చాలా కష్టం, అది నీకు ఆ కందమూలాలు తింటూ అక్కడ సరిగ్గా నీకు ఏమీ సుఖంగా ఉండదు, రావద్దు కాక అంటారు. సీత ప్రణయాభిమానంతో ఏవేవో పిడుగుల వంటి మాటలు అన్నది. అదో ఆ భర్తని వదలలేంటి, ఆయన మీద కోపం ఏం కాదు, పాప ఆయన్ని వదిలి ఉండలేనటువంటి ఆ ప్రేమతోటి ఆవిడ ఏదో పిడుగులు లాంటి మాటలు అనేసింది. అంది పాప, ఒక్క మాటే అంది. ఆ మాటని కూడా ఆమె తట్టుకోలేకపోతున్నాడు. వానికి ఎదురు చెప్పక చివరకు రాముడు ఆమెను తనతో వచ్చుటకు సమ్మతించినాడు. ఇంకా ఏం చేయలేక మా అన్నగారు ఒప్పుకున్నాడు. ఆ సమయమున నేను వాకలి కావలి కాయచుండినందున వారి సంభాషణ నా చెవుల పడినది. ఇదిగో నేను అక్కడే ఉన్నాను, ఆ గుమ్మంలోనే ఉన్నాను. వాళ్ళిద్దరూ మాట్లాడుకున్నటువంటి మాటలు నేను విన్నాను. తర్వాత సంగత చెప్పేదను. అందులో సగం మాత్రమే నాది, మిగిలిన సగము బాధ్యతయు నీదే.
ఇదిగో భర్త యొక్క కష్ట సుఖాల్లో భార్య ఉండాలి అని చెప్పేసి మా వదిన గారు ఉంది కదా, అలాగా నేనేదో ఒక కోరిక కోరుతున్నాను. నాకు ఒక కోరిక ఉంది, దాంట్లో నాది సహంభాగము, మిగతా బాధ్యత అంతా నీదే అని చెప్పేశాడు. నువ్వు ఓకే అంటే నేను నాది నా కోరిక నెరవేరుతుంది అన్నట్టు చెప్పేశాడు పాపం. అం ఏమంటున్నాడు ఊర్మిళ, మా అన్న రామచంద్రుని విడిచి నేను ఒక క్షణమైనాను ఉండలేనంట నీకు పూర్వమే తెలియను. పాప అనేసింది కదా, మీరు కేవలం రామచంద్రుని యొక్క సేవాభావం శేషత్వానికి మీరు ప్రతీకాన్ని తెలిసే మా నాన్నగారు మిమ్మల్ని నాన్నిచ్చి మీకు పెళ్లి చేశారు అని చెప్పుకుంది. అంచేత నేను ఎలాంటి వాడినో అనేది నీకు పెళ్లికి ముందే తెలిసిపోయింది, పెళ్లికి కారణమే అదని తెలిసిపోయింది. అదే నాకు కావాల్సింది కూడా అదే. నేను ఆ రాముని వదిలి ఒక్క క్షణమైనా ఉండలేను అన్న విషయం నీకు తెలిసిందే. పసిపాపలమై పాలు త్రాగు వయసు నుండి రాముడును నన్ను వదిలి ఉండలేదు. అదిగో పసిపిల్లలుగా మేము ఉజాడులో పడుకున్నప్పటి నుంచి ఆ వయసులో కూడా మీ ఇద్దరం, రాముడు నన్ను వదలలేదు, నేను ఆయన్ని వదలలేదు. నాతో కలిసి పరుండియే రామస్వామి సుఖనిద్ర పోయేవాడు. ఇదిగో అందరు చెప్పుకుంటారు కదా, ఇదిగో ఆ రామచంద్రమూర్తికి నిద్ర పట్టకపోతే ఈ లక్ష్మణస్వామి విజయాలను కూడా తెచ్చి పక్కన కడితే అప్పుడు నిద్రపోయేవాట. ఈ మాయే అనుబంధము నేటిది మా అనుబంధము నేటిది కాదు. ఇదిగో ఇవాళకి వాళ్ళు ఏదో నాకు కొత్తగా ఆయనకి ఇంకరుగా ఉండాలని నాకు పుట్టిన కొత్త బుద్ధి కాదు ఇది. నాకు ఏనాటిదో ఈ అనుబంధం మాది ఏ జన్మల బంధమో. అలా పుట్టిన ప్రతి వాళ్ళు అన్నదమ్ములు అదే ఏమిటి ఏదో ఒకే కంచం ఒకే మంచం అన్నట్టుగా అలా అందరూ ఉంటారా అంటే ఇది పూర్వజన్మ సుకృతం అంతే. ఏ జన్మల బంధమో మాకు అలా ఏర్పడింది. దీనికి ఆధారం తెలియకపోవచ్చును. ఏమిటి ఇంత కారణం ఏంటి అనేది అసలు ఎవరూ చెప్పలేము. ఈ ఆత్మీయత మాయ ఎరుగున్నది మచ్చలేనిది. ఇదిగో ఈ ఆత్మీయత అనేటటువంటి ఒక మాయ ఉందే, భగవత్ మాయ కదా అది. ఎవరిని తనకి శేషబుద్ధులుగా చేసుకోవాలో, ఎవరికి ఆ ఆర్తి కలిగిస్తాడో, ఎవరికి ఆ కైంకర్య ప్రాప్తి ఇస్తాడో ఎవరికి తెలీదు. అదే భగవన్ మాయ. అదేమి మచ్చలేనిది, ఎక్కడ ఎంచడానికి లేనిది, మనోహరమైంది అని కూడాను. ఆ రుచి ఏమిటి అంటే అది నేను చెప్పలేను, మా ఇద్దరికే తెలుసు. అది మనోహరమైనది. ప్రపంచమునకు అతీతమైనది ఏదో ఇందున్నది. ఇదిగో మనకి బాహ్య ప్రపంచానికి ఇది తెలియని విషయం. ఇదేమిటో నేను చెప్పలేను. రాముడు నిద్రలేసరికి సర్వప్రథమముగా నేను కనిపించవలెను. ఇదిగో ఆయన కళ్ళు తెచ్చేసరికల్లా వందిమాతలు ఎంత సుప్రభాతాలు చేసి జయచేత్వానాలు చేస్తున్నా సరే, అంత మంది ఉన్నా సరే ఆయన కళ్ళు ఇప్పేసరికి నేను ఎదురకుండా ఉండాల్సిందే. నిద్రకైనను, నోట అన్నము ముద్ద పెట్టుకొనుటకైనను, నీరు త్రాగుటకైనను నేను ఎదుట నుండి తీరవలసిందే. ఆయన తింటున్నా, తాగుతున్నా, పడుకున్నా, నిద్ర లేచేసరికి ఆయన ఎప్పుడు సర్పావస్థల్లో ఆయనకి తోడు నేను ఉండవలసిందే. ఇది లేకపోతే ఆయన సహించలేడు. ఆయన ఒక క్షణం కూడా ఆయన ఉనికి ఉండదు. అలా అయిపోయారు ఇద్దరు. ఆయన విడిచి ఈయన ఉండలేడు, ఈయన విడిచి ఆయన ఉండలేడు. ఇప్పుడు ఇది ఒక పెద్ద సమస్య అయిపోయింది. సరే, ఇన్నాళ్ళు హాయిగా జరిగిపోయింది, మాకు ఏ ఆటంకం లేదు. ఈవిడ పాపం ఊర్మిళ కూడా, తల్లి సుమిత్ర కూడా అంతగా సహకరించారు. అంచేత రామసేవకి ఏమీ లక్ష్మణస్వామికి అడ్డు లేదు. అలాగే రామచంద్రమూర్తికి కూడా ఆ తల్లి కానీ, సవతి తల్లులు కానీ, మిగతా వాళ్ళు కానీ ఎవ్వరూ పాపం ఇబ్బంది పెట్టలేదు కదా. అంచేత ఇద్దరికి సాగిపోయింది. కానీ ఇప్పుడు మాత్రం అదే పెద్ద సమస్య అయిపోయింది. ఆయన వెళ్ళిపోవాలని కైకర్య నిర్బంధించింది. ఆ మహారాజు ఒప్పుకున్నాడు, ఆయన వెళ్ళిపోతాడు. ఆయన పాపం ఎలా ఉంటాడు? వెనక చెప్పారు కదా, ఏమిటో ఒక సన్యాసిలాగా, ఒక విరాగిలాగా ఇదిగో వెళ్ళిపోతున్నాడు. అలాగా ఆయన ఒక్కడు అడవులకు వెళ్ళిపోతున్నాడు అంటూ లక్ష్మీస్వామి కన్నీరు ఆగలేదు అని వెనక మనం చదువుకున్నాం. అలాంటి స్థితిలో ఆయన్ని వదిలిపెట్టి నేను ఎలా ఉండగలను? ఆయన అసలు అడవుల్లో ఎలా ఉండగలడు? నా ఉనికి, నా చేరిక ఆయనకి లేకుండా ఒక్క క్షణం ఆయన ఇన్నాళ్ళు ఎప్పుడు గడపలేదే. అంచేత ఇది పెద్ద సమస్య అయిపోయింది నాకు. ఇటువంటి సోదరిని నేను ఎట్లు వదులుట? నువ్వు చెప్పు ఊర్మిళ. నేను వదిలి ఒక్క క్షణమైనా నేను ఉండగలనా? ఆ రామచంద్రమూర్తి నన్ను వదిలి ఒక్క క్షణమైనా ఉండగలడా? ఆనాడ విశ్వామిత్ర మునివరులు తన యాగ సంరక్షణ కొరకు అన్నగారిని
అంప కోరిరి. అదిగో ఆనాడు విశ్వామిత్రుడు వచ్చాడు. మీ రామచంద్రమూర్తి విషయం నాకు తెలుసు, నీకు తెలియకపోవచ్చు. ఆయన ఎంతటి వాడో నాకు తెలుసు. ఆయన నిద్రాహారాలు రాకుండా, ఆయనకి ఏమీ అలసట కలగకుండా నేను ఎన్నో శస్త్రాస్త్రాలు ఇస్తాను. లక్ష్మణ్ని కూడా పంపించమని ముందర విశ్వామిత్రుడు ఏం కోరలేదు. ఆయన రాముణ్ణే పంపించమని కోరారు. కానీ రామచంద్రుడు తన వెంట నువ్వు రమ్మని పిలిచాను. అదిగో అప్పుడు రామచంద్రమూర్తి నువ్వు కూడా రా లక్ష్మణ అన్నాడు. దాన్ని బట్టి చూడు, ఆయన నన్ను వదలలేడనేది నీకు ఇప్పుడు అర్థం అవ్వాలి కదా. అంచేత ముని ఆకలిని దాహమును పోగొట్టు అతి బల్లలని విద్యలను రామునికిగా వారిని మా అన్న నాకు ఇచ్చాను. అది మనం వెనక కూడా చదువుకున్నాం. దీంట్లో కూడా ఆయన అక్కడికి వెళ్ళేసరికి ఏమైంది, యాగరథ సంరక్షణకి సరే రామచంద్రమూర్తి రమ్మంటే నేను కూడా వెళ్ళాను. ఆ విశ్వామిత్రుడు మా అతి బల అన్నిటి ఆకలి నిద్ర రాకుండా 2 మంత్రాలను ఉపదేశించాడు. ఎవరికి ఇచ్చారు? రామచంద్రమూర్తికే ముందర ఉపదేశించాడు. అది కూడా మనం చదువుకున్నాం. ఆయన పాపం రమణ యొక్క ఉదారత చూడండి. తన జీవించడమే కాదు, తన బాగు కాదు, తన్ని ఆశ్రయించినటువంటి తన భక్తుల్ని కూడా తనంతట వాళ్ళగా చేయడమే ఆయన యొక్క భగవంతుని యొక్క ఆ ప్రేమ అలా ఉంటుంది. ఆ వాత్సల్యానికి ఒక ప్రతీకగా ఉంటారు వాళ్ళు. ఆ పర్వతం కన్నా వాత్సల్యమే. ఆ ప్రేమ లేకపోతే ఎందుకు ఇస్తాడండి ఈ రహస్యమైనటువంటి విద్యలన్నీ కూడా? కూడా ఆయన అన్నీ చెప్పేశాడు, నాకు ఇచ్చేశాడు. ఇట్లా ప్రవర్తించు అన్న రాముడు కాక కోటికొకడైనా ఉండునా. ఎవరైనా ఏదైనా ఒక మంచి విషయం ఉంటే, తెలిసిన విషయం ఉంటే తనకి ఉజ్జీవింపచేయడానికి లౌకికమైన ఉజ్జీవనం అవ్వచ్చు, పారమార్థికమైనటువంటి ఉజ్జీవనం అవ్వచ్చు. మనమైతే ఇస్తామండి అన్నదమ్ములకు కానీ అక్క చెల్లెలకు కానీ. అమ్మో ఈ ట్రిక్ నాకే తెలుసు, అమ్మో ఎవరికి చెప్పకూడదు అనుకుంటూ ఉంటారు తప్ప రాముళ్ళ ఎవరైనా కోటికి ఒక్కడైనా ఉంటాడా? ఊర్మిళ అతన్ని కేవలం అన్నయ్యని అనరాదు. మరి ఎవరండి అలా సమబుద్ధితోటి అందరికీ తనకు తెలిసిన విషయాన్ని తన్ని ఈ జీవుల్ని ఆత్మ ఉజ్జీవనం కలిగేటట్టుగా చేసి తన దగ్గరికి తీసుకురావడానికి, వాళ్ళని మలిచి మంచి దారిలో నడిపించడానికి ఎవరండి అంత తపతరి పెడతారంటే సాక్షాత్తు తల్లి ఉంటుంది. తల్లి మనసు అలా ఉంటుంది. సాక్షాత్తు లక్ష్మీదేవి. ఆ తల్లి ఆ లక్ష్మీనారాయణుల యొక్క వాళ్ళకే సాగుతుంది. కానీ మామూలు మనలాంటి తల్లులకు కూడా ఎక్కడైనా ఒక్కొక్క బిడ్డ మీద ఒక్కొక్క చిన్న చిన్న తేడా కూడా చూపిస్తుంది. తల్లి కూడా సమంగానే ఎంత అదేంటి బలవంతుడికి అలా చేస్తుంది. ఆ అబలుడైనటువంటి పుత్రులకు కూడా, పిల్లలకి ఎవరికైనా ఆ తల్లి కూడా అలాగే చూస్తుంది. కానీ ఒక్కొక్క టైంలో ఆవిడ అంత సమత్వాన్ని రుచిత్వాన్ని కలిగి ఉండలేదు ఆ ప్రేమ అతిశయం చేత. కానీ పరంధాముడు అలాంటి వాడు కాదు. అందరినీ కూడా వారి అయితే ఎందుకండి ఇలా మనం ఎన్నోసార్లు చెప్పుకున్నాం. ఒకడు కోటీశ్వరుడు, ఒకడు పేదవాడు, ఒకడేమో జ్ఞానవంతుడు, ఒకడేమో జ్ఞానం లేనివాడు. ఇలా ఎందుకు చేస్తున్నాడు అంటే ఆయనకు ఒక నియమం ఉంది. ఎందుకని? మనం జన్మ నుంచి చేసినటువంటి ఆ పుణ్య పాపాలన్నీ ఆయన ఎప్పుడూ ఆయన దృష్టిలోనే ఉంటుంది. దానికి తగినట్టుగానే వారికి అలాంటి జన్మలు ఇచ్చి వాళ్ళకు కూడా ఎలా ఉండాలో ఒక మాన్యువల్ ఇచ్చి అన్ని చేస్తారు. అలాగ ప్రవర్తించిన వాళ్ళని ఒక్కొక్కరిని తన దగ్గర తీసుకెడతారు. వాళ్ళని కూడా ఇంకా ఎంత మూర్ఖులుగా ఉండి నాస్తికులుగా ఉన్న వాళ్ళని కూడా పాపం ఏదో అనుకున్నటువంటి ఏదో ఒక చిన్న జపాన్ని 10 రెట్లుగా మార్చుకుంటూ ఎప్పటికైనా తను సృష్టించినటువంటి జీవుల్ని కొన్ని జన్మల తర్వాత అయినా తన దగ్గరికి తీసుకెళ్లేటువంటి వాత్సల్య పూరితుడు ఆయన. అందుకే చెప్తున్నాడు, అతన్ని కేవలము అన్నాన్ని అనుకోకూడదు. మామూలుగా తోడబుట్టిన వాళ్ళు సొంత అన్నదమ్ములైనా ఇప్పుడు అందులో వీళ్ళిద్దరు సౌతి పిల్లలు అయినా కూడా నిజంగా సాక్షాత్ భగవంతుడు కాకపోతే ఇలా ఉంటున్నాడా? పరంధాముడు అని పేరుందని దేవుడే అనగలడు. ఆయన మామూలు మా అన్నగారుగా నువ్వు అనుకోకు, ఆయన సాక్షాత్తు పరబ్రహ్మ అని చెప్పి పరంధాముడని అనుకోవాలి. అస్త్ర విద్యలను ఉపదేశించుడిచే ఆచార్యుడును. ఇంకా అంతేకాదు, ఆచార్య రుణం అసలు తీర్చుకోలేం కదా. ఇంకా తల్లిదండ్రుల రుణమైనా కొంచెం పెద్దయ్యాక వాళ్ళకి సేవలు చేయొచ్చు. కానీ జన్మనిచ్చింది తల్లిదండ్రులైతే జ్ఞానభిక్ష పెట్టింది ఆచార్యుడు లేకపోతే అసలు భగవంతుడు కూడా మనం తీసుకోండి. ఆచార్య శ్రీహస్తేనాన్ని అని చెప్పుకునే భగవత్ కైంకర్యం చేసుకుంటాం మనం.
ఆచార్యుని అనే పరమ ఉపాయం. అది మనకి తాండవ కృష్ణమాచార్యుల యొక్క జీవిత చరిత్ర మనకు తెలుసు. సింహాద్రినాథుడు మీ ఆచార్య దాన్నే రమ్మని చెప్పాడు. అలాగా అంచేత నాకు ఆచార్యుడు కూడా ఆయనే. ఆయనకు విద్యలన్నీ కూడా నాకు రాముడే ఉపదేశించాడు తప్ప ఏ గురువు ఉపదేశించలేదు నాకు. అంచేత ఆచార్య రుణం తీర్చుకునేటువంటి అవకాశం కూడా ఇప్పుడు నాకు కలిగింది. అది అంటే ఇవన్నిటికీ కూడా ఆవిడ్ని మెంటల్ గా ప్రిపేర్ చేస్తున్నాడండి. తన కోరికని చెప్తున్నాడు. నా మనసేంటో నీకు తెలుసు అని చెప్తున్నాడు. నన్ను చిన్నప్పటి నుంచి మీ ఇద్దరం వదిలి ఉండలేమని చెప్తున్నాడు. నాకెన్నో జ్ఞానభిక్ష పెట్టి నన్ను నాకు ఉపదేశం చేసి నన్ను తీర్చిదిద్దినటువంటి కైంకర్యపరునిగా చేసినటువంటి మా ఆ చక్కని ఉపకారకుడు ఆయనే. అంచేత ఇది కదా నా జీవిత సాఫల్యత కొరకు వానితో నేను అరణ్య భూములకు పోచున్నాను నిర్ణయం చెప్పేశాడండి. చెప్పాడు కదా, సహం నాది, సహం బాధ్యత, మిగిలిన సహం నీది బాధ్యత అని చెప్పేశాడు. అంచేత నా బాధ్యత నేను తీర్చుకోవాలి. అన్నగా చూసుకున్నా నేను వెళ్ళాల్సిందే. ఆచార్యుడిగా భావించినా కూడా నేను ఆయన్ని వదలడానికి వీల్లేదు. అంచేత నేను అడవులకు వెళ్ళిపోతున్నాను. ఇది నా నిశ్చయము. ఇదిగో ఊర్మిళ, ఏమనుకో, నా సంగతి, నా మనస్తత్వం నీకు తెలుసు. నేను నీకు న్యాయమే చేశాను, అన్యాయం చేశాను. నేను ఇన్నాళ్ళు మా మొదటి రోజు వచ్చాట, మళ్ళీ ఇవాళ వచ్చాట ఆయన, అంతే. ఏమైనా అనుకో, నువ్వేమన్నా, నిన్ను సుఖపెట్టలేకపోవచ్చు, కానీ రామ కైంకర్యం లేనిదే నేను బతకలేను. ఆయన వదిలి నేను ఉండలేను. ఆచార్య యొక్క రుణం నేను తీర్చుకోవాల్సిందే. ఏమంటే ఇక్కడ చాలా పెద్ద ప్రశ్న అండి. ఏమండి ఇది ఏమైనా న్యాయం ఉందా? కట్టుకున్న భార్యకి ఏమీ ఒక్కనాడు కూడా తన అంతఃపురంలో ఒక్క పూట కూడా, ఒక్క క్షణం కూడా ఆవిడతో హాయిగా గడిపిన రోజులు ఎక్కడా దాఖలాలు లేవు. అన్న సేవ అనుకుంటూ ఈ తల్లిని, ఈ భార్యని వదిలిపెట్టి వెళ్ళిపోవడం ఎంతవరకు న్యాయము అంటే దీనికి అదే చెప్తారు, సామాన్య ధర్మం, ప్రత్యేక ధర్మం అని. ఈ సామాన్య ధర్మం అంటే కుటుంబ పోషణ చేయాలి, కుటుంబాన్ని తన బాధ్యతను తీర్చుకోవాలి, వాళ్ళకి కావాల్సినటువంటి కంఫర్ట్స్ అన్నీ ఉంటాయి. అంతేకాదు వాళ్ళ ఆనందాలని, వాళ్ళ యొక్క అభిప్రాయాలని కూడా గౌరవించాలి, వాళ్ళతో కష్ట సుఖాల్లో పాలు పంచుకోవాలి. మరి ప్రత్యేక ధర్మం ఏమిటి మరి? భగవత్ కైంకర్యమా, కుటుంబ కైంకర్యం. వీళ్ళకి సేవలు చేస్తుండా కుటుంబ సేవకుడుగా ఉండాలా, భగవత్ సేవకుడుగా ఉండాలా అంటే అది ప్రత్యేక ధర్మం, ఇది సామాన్య ధర్మం. కుటుంబం అనేది సామాన్య ధర్మం. అది అవకాశం వచ్చినప్పుడు ఇది వదిలేసైనా వెళ్ళొచ్చు అనేది పెద్దలు చెప్తూనే ఉంటారు కదా. తల్లినో, భార్యనో, ఇంకోళ్ళనో బాధ పెట్టకుండా మహానుభావుల ప్రతి చరిత్రలో కూడా మనకు అది కనపడుతుంటుంది. మరి అది భగవంత్ సంకల్పం అనుకొని మనం యాక్సెప్ట్ చేయాలి తప్ప ధర్మాధర్మాలని మనం నిర్ణయం చేసేవాళ్ళం కాదు. పెద్దలకే అది సాధ్యం కాలేదు. అంచేత ఇది నా నిశ్చయము, నేను వెళ్ళిపోతున్నాను. అన్నకు వదినకు అడవులలో తృప్తి తీరినట్లుగా రెప్పపాటు లేక గాలినే భుజించుచు ఏమరిపాటు లేక సేవ చేయుదును. ముందర ఇప్పుడు అన్ని చెప్పిందే పాప అని చెప్పుకుంటున్నాడు. గాలి భోంచేస్తాను ఆయన లక్ష్మణుడు కనుక, శేషుడు కనుక. అంచేత నాకు నిద్ర ఉందా, అక్కడ హాయిగా అంశతులు కథలపాలున్నాయా, ఇవి ఉన్నాయా, మీకు సౌఖ్యం ఉంటుందా, అడవులు పట్టిపోవడం మీకు ఏమిటి అంత కర్మ, ఇంకా ఏదైనా అనుకోండి, నేను మాత్రం మా అన్నకి వదనకి అడవుల్లో వాళ్ళకి సుఖంగా వాళ్ళు హాయిగా ఉండేటట్టుగా నా కంటికి రెప్పలా కాపాడుకుంటాను. నేను గాలే పనిచేస్తాను, నీళ్ళే తాగుతాను, ఏం చేస్తాను నాకు అక్కల అని చెప్పేసుకున్నాడు. గాలినే భుజిస్తూ ఏమి అప్రమత్తంగా చూస్తాను, సేవ చేస్తాను. నాకు గల శేషవృత్తి ఇన్ని నాళ్లకు ఈ అయోధ్యలో మట్టిలోని మాణిక్యం వల్లే అదృశ్యముగా ఉన్నది. అదిటండి సంపద. మట్టిలో ఒక మాణిక్యం ఉంది, ఒక నిధి ఉందనుకోండి, మన ఇంట్లోనే ఉంటుంది నిధి, మనకు తెలీదు. ఎప్పుడో ఇల్లు చేసి మళ్ళీ ఇంకో ఇది కట్టినప్పుడు, పునాలు తప్పినప్పుడు ఎప్పుడో మళ్ళీ దొరికిందేమో. మనం భూమి కొనుక్కుంటాం, అక్కడ ఏదో కట్టుకోవాలనుకున్నాం, దాంట్లో నిధి ఉందని మనకి తెలియదు. మన సొంత భూమిలో మనకే దొరికిన నిధి అది. ఇదిగో ఈ అయోధ్యలో ఒక నిధి అంటే మట్టిలో మాణిక్యం అంటారు చూసారా, అలాగా. ఏమిటిట మణికి వచ్చి సంపద వచ్చి పడిపోయింది ఏమిటిట? శేషవృత్తి. అది భగవంతుని కైంకర్యం చేసుకోవడమే ఈ జీవ లక్షణము. అప్పుడే ఆత్మజీవనం కలిగినట్టు. మనం భగవంతుని చెందిన వాళ్ళం. ఇది ఆయన వస్తువు, ఈ ఆత్మ వస్తువు ఆయనది. ఆయనకి అర్పణ చేసుకోవడమే ఈ జీవుడు. ఇదిగో నాకు ఇప్పటికీ ఆ అదృష్టం కలిగింది అని చెప్పుకుంటున్నాడు. నేను రామునకు దాసుడను, నా గతి దాస్యమే.
ఆ రామప్రభు నన్ను ఆవాసంగా కాని, పాదుకగా గాని, శయ్యగా గాని, ఆసనముగా గాని, వస్త్రముగా కాని వాడుకొన నిమ్ము. ఆయన అసలు ఆ శేషుడు అది దీన్ని చెప్తారు ఆళ్వందర్ స్తోత్రంలో. ఆయన శేషుడుగా అయిపోతాడు, ఒకసారి పాపం కొడుకుగా అయిపోతాడు, ఒకసారి పాదుకగా అయిపోతాడు, ఒకసారి చెయ్యి అయిపోతాడు, ఒకసారి కూర్చోడానికి సింహాసనంగా అయిపోతాడు, ఒకసారి వస్త్రంగా అయిపోతాడు. ఆయన ఆ స్వామి యొక్క ఆయనకి ఎప్పుడు ఏది అవసరం చూడండి. కొంతమంది అనుచరులు ఉంటారు, వాళ్ళు ఎంత చక్కగా వాళ్ళ యొక్క ముఖ కవళికలను బట్టి అమ్మకు కూడా ఆ లక్ష్మీదేవి కూడా ఆ స్వామికి ఏం కావాలో ఒక్కొక్కసారి మర్చిపోతుందేమో, కానీ ఈ శేషుడు మాత్రం మర్చిపోడండి. అలా అలా ఉంటారు. ఆవిడ కూడా తల్లి అనురూప. ఎప్పుడు అని తగ్గినట్టే ఆవిడని ముఖ కవళికలను కనిపెట్టుకునే ఈ జీవులు చేసే అపరాధాలన్నీ కూడా క్షమించి వాళ్ళ మనని ఆవిడకి ఆ స్వామి దగ్గర చేర్చే సంధానకర్త పురుషకార రూపిణిగా ఆవిడ కూడా ఉంటుంది. ఈ శేషుడు కూడా అక్కడ అందరూ కూడానండి ఆయనలాగా ఆయన కనిపెట్టుకునే ఉంటారు. ఊర్మిళ, నాకు సంతోషమే. భోగములతో ఇంతవరకు నే కొద్ది సంబంధమున్నను అది ఈనాటితో పోయినది. ఇదిగో నేను భోగాలు ఏమి అనుభవించాను నాకైతే ఏమీ గుర్తులేదు. నీకు కూడా ఏమీ భోగాలు అనుభవింప చేయలేదని కూడా నాకు తెలుసు. అయిపోయింది అంతే. నాకు నాకు సంతోషమే. ఏదో కొంచెం ఆ భోగాలు అనుభవించానంటే లౌకికమైన భోగాలు ఏమి అనిపించాడో అనిపించలేదో తెలీదు మరి. అని నాకు అది భోగం ఇప్పటి వరకు ఏమిటి భోగం? ఇక్కడున్నా అక్కడున్నా భగవంతుని సేవలో ఉండడమే అదే ఆయన భోగ్యత అనుకున్నాడు. అంచేత అయిపోయింది, నాకు చాలు. నాకు ఇప్పుడు కానీ శేషత్వ వాసనయు రాముని వెంట ఇంతవరకు ఏదైనా ఏ కొద్దిపాటి సంబంధం ఆ భోగాలతో ఉన్నా అంతే కదా, అందుకే చెప్పేసుకున్నాడు, కొద్దిపాటి సంబంధం ఉన్నా ఇవాళతో అయిపోయిందమ్మా, నాకు ఇంకా ఈ భోగాలు అక్కర్లేదు. కానీ శేషత్వ వాసనయు రాముని వెంట ప్రాకుటయు వదలు కొనజాలను. ఇదిగో నాకు ఒక్క కోరిక మాత్రం ఉండిపోయింది, అది ఎంత చేసుకున్నా నాకు తనివి తీరట్లేదు. అని మనకైతే ఏముంటాయి, చాలా ఉంటాయి జీవితంలో. ఎప్పటికైనా సరే బెంజ్ కార్లు ఎలా అయినా వెళ్ళాల్సిందే, లేకపోతే ఫ్లైట్ ఎక్కన ఫ్లైట్ అయినా ఎక్కాల్సింది. ఎప్పుడైనా జీవితంలో ఎక్కగలనో లేదో, మేము చిన్నప్పుడు అలాగే అనుకునేవాళ్ళం. సైకిల్ మీద పెడుతున్నప్పుడు అబ్బా స్కూటర్ కొనుక్కుందాం అనుకునేవాళ్ళం. స్కూటర్ ఎక్కినప్పుడల్లా నా ఎప్పటికైనా కారు యోగం ఉందో లేదో అనుకునేవాళ్ళం. అక్కడికి వచ్చేసరికి ఫ్లైట్ ఎక్కుదాం అనుకునేవాళ్ళం. కానీ ఆ ఉన్న దాంట్లో తృప్తి పొంది ఆ జీవితాన్ని గడపడం చేత ఇప్పుడు భగవంతుడి వల్ల అన్ని కోరికలు తీరిపోయాయి. కానీ అనుభవించడానికి శక్తి, దాని మీద ఉత్సాహం అన్ని ఉందా కదా, భగవంతుడు కల్పిస్తున్నాడు, ఏ లోటు లేకుండా చేస్తున్నాడు. అదే అలా ఉన్న దాంట్లో తృప్తి పొందినప్పుడు భగవంతుడు అన్ని కూడుస్తాడు. కానీ నాకొక కోరిక ఉండిపోయింది, దాని మీద మాత్రం నాకు మోజు తీరట్లేదు, ఇంకా అది కొరతగానే ఉంటుంది. ఏమిటది? శేషత్వం అనేటంటే ఒక వాసన. ఆ పూర్వపు వాసన రుచి అంటారు కదా, వాటిని బట్టే జీవితాలు అలా పెడుతూ ఉంటాయని పెద్దలు చెప్తారు కదా. అదిగో నాకు ఆ శేషత్వ వాసన ఉందే, అది మాత్రం నేను వదులుకోలేకపోతున్నాను. కారడవులలో పార గొడ్డలి పెట్టె గుణపం మున్నగు గంప మున్నగు సాధనములను ధరించి సేవక వృత్తితో ముందుగా నడుచుచు ఆ దంపతులకు దారి చూపుచుందును. ఆ తల్లి కూడా పోన్లేండి, ఈ రాజ్యంలో మీకు ఎన్నో ఎప్పుడు వ్యాపకాలే, ఊరందరినీ పలకరించి ఎప్పుడో నా అంతఃపురానికి వస్తారు అని సీతమ్మ తల్లి ఏనాడు అనుకోలేదండి. వాళ్ళు నిజంగా ఆవిడ ఎందుకు వెళ్ళిపోతుందో కూడా తెలియదు. అక్కడ నిజంగా చెప్పాలంటే చిత్రకూట పర్వతం అక్కడ ఉన్నప్పుడే వాళ్ళు హాయిగా సుఖంగా జీవించారు, అదే సరైన సుఖ జీవనం వాళ్ళకి అని అందరూ పెద్దలు చెప్పగా విన్నాను. కానీ ఆవిడ ఎందుకు పెడుతోంది? అయితే మీకు ముళ్ళు అవి గుర్చుకోకుండా మీకు నీడలా ఉంటా, నా తండ్రి ఆనాడే చెప్పాడు కనుక, జనక మహారాజు చెప్పినట్టుగా మీకు నీడలా అనుసరిస్తూ ఉంటాను, మీకు ఏమీ ముళ్ళు ఏమి గుచ్చుకోకుండా దారి సుగమనం చేస్తాను అని చెప్పి ఆవిడ చెప్పింది. ఈయన మరి కారడవుల్లో అంటే ఎలా ఉంటాయో తెలియదు, కానీ చేత ఈయన ఏమేం పట్టుకెడతాడు, నాకు అవసరం పట్టుకెడతాలే, ఏదో బ్యాంక్ పుస్తకాలు పట్టుకెడతాలు ఏం అనలేదండి. ఓ పార పట్టుకెడతాట, గొడ్డలు పట్టుకెడతాట, ఒక పెట్టె, అదేంటి ఒక గంప, ఆ చెత్తలు ఇవన్నీ వేసుకోవడానికి, కొన్ని ఏమో గొడ్డలతో తవ్వాలి, కొన్ని ఏమో పారతో శుభ్రం చేయాలి. ఇదిగో ఆ సాధనాలన్నీ పట్టుకెళ్ళి సేవక వృత్తితో ముందుగా నడుస్తాను, ఆ దంపతులకు దారి చూపుచుందును.
పండ్లు, దుంపలు, బ్రేళ్లు మొదలగు వాణ్ణి ఆహారముగా సమర్పించుతుందును. అది దుంపలు కూడా తవ్వాలంటే కావాలి కదా! అడవుల్లో ఉన్నటువంటి పళ్ళు అవి కోయడానికి దీనికి కావాల్సినటువంటి ఆ పరికరాలను కూడా అన్ని నేను పట్టుకెళ్ళి వాళ్ళకి చక్కగా మంచి ఆహారాన్ని వాళ్ళకి సమర్పిస్తూ ఉంటాను. నా నా ఆకాంక్ష తీరినట్లు మనస్ఫూర్తిగా అన్ని సేవలను చేయుచుందును. ఇదిగో నా నా తృప్తి తీరా అంటాను చూసారా? అబ్బా! నా తృప్తి తీరా సేవ చేసేసుకోవాల్సిందే. నా తృప్తి తీరా నేను నాకున్నది స్వామికి సమర్పించవలసిందే. అలా అనుకుంటారు మహానుభావులు కొంతమంది. అలాగా నాకు ఆ కాంక్ష ఉంది. ఏమిటి కాంక్ష ఈయనకి? న నా శరీరంలో ఎంత శక్తి ఉంటే అంత మనస్ఫూర్తిగా, రుచిత్వంగా దంపతులకి సేవ చేసుకుంటాను. నాకు కాంక్ష తీరినట్లు, నా కోరిక తీరిపోయేట్టుగా నా మనస్ఫూర్తిగా అన్ని సేవలు అది కావాలక్కడ. మనస్ఫూర్తిగా చేస్తాను. ఒక రుజుత్వంతో చేస్తాను. ఊర్మిళ నిండు మనసుతో రాముడు ధరించు పెద్ద వెంటిని అందుకొని భుజమంపై మోయిచుందును. ఇదిగో ఏవండి వాళ్ళు పెడతారు ఆ మాత్రం వాళ్ళు రక్షించుకోలేరా అని చూసుకోలేరా అంటే ఇంకా తను ఏం చేస్తాడో ఈయన ఊహించుకుంటున్నాడండి. చూడండి కొత్తగా పెళ్ళైన పిల్లలు అత్తవారింటో ఇలా ఉంటాం, హాయిగా అలా ఉంటాం. ఇదిగో హాయిగా వీకెండ్స్ వస్తాయి. ఎన్నో అనుకుంటారు పాపం. కొందరికి భగవంతుడి దయలు తీరుతాయి, కొంతమందికి తీరదు. అంటే ముందరే జీవితాన్ని ఇదిగో ఇలా ఉంటాం అని ఎస్టిమేట్ చేసుకుంటారు. దానికి తగినట్టుగా మనసుని మాత్రం కుదుర్చుకోలేరు. వాళ్ళ కోరికలు తీర్చుకోవడానికి కావాల్సినటువంటి వాతావరణాన్ని మాత్రం వాళ్ళు సృష్టించుకోలేరు. అదొక పెద్ద డ్రాబ్యాక్ అన్నమాట. కానీ ఈయన మాత్రం అనుకుంటున్నాడు. నిండు మనసుతో రాముడు ధరించు పెద్ద వెండిని అందుకొని భుజంపై మోయిచుందును. ఆయన పాపం ఏమీ ఆస్తులు పట్టుకెళ్ళలేదు. మొత్తం సంపద అంతా కూడా అక్కడే అందరికి పనిచేశాడు. అన్ని వస్తువులు ఇచ్చేశాడు. అన్ని చేసేసాడు. కానీ ఆ వింటిని మాత్రం అంబుల పొదిని ధనస్సుని పట్టుకొని వెళ్ళాడు. పాప ఆయన అది వేసుకొని మోసుకొని పాపం తిరగలేడు కదా! అవన్నీ నేను మోస్తాను. దాస్య రసమును పూర్ణ శక్తితో 2 చేతులతో పిండెదను. అదిగో ఆ దాస్య రసం రావాలంటే ఏం చేయాలి? జ్యూస్ చేయాలంటే ఏదైనా సాధన అంటే వాటితో చేస్తాం. లేకపోతే పూర్వంలాగా ఆ రసం తీయడానికి ఇలా చేతితోటి ఎక్కువ శ్రమ పడేవాళ్ళం కదా! ఆ ఆ దాస్య రసం అంటే ఆ సారం అంతా అక్కడ కావాలంటే అదిగో నా పూర్ణ శక్తితో 2 చేతులతో పిండేస్తాను. 1000 ముఖములతో కనిపెట్టుంటాను. ఇదిగో 1000 కళ్ళ కనిపెడతాను నేను. నువ్వు వాళ్ళని అని చెప్తున్నాను. ఇందుకొరకై నేటి వరకు నాకు గల భోగములనెల్లా వదిలి వేసితిని. నాకు భోగం అనేది శాశ్వతమైనటువంటి భోగం అంటే భగవత్ కైంకర్యమే. ఆ మిథున కైంకర్యమే నాకని నాకు తెలిసిపోయింది. అంచేత ఈ ఈ లౌకికమైనటువంటి భోగాలన్నిటిని కూడా నేను వదిలేశాను చెప్పేస్తున్నాడు. స్వర్గం వద్దు, బ్రహ్మ పదమును కూడా తలపను, మోక్షమను మాట వినను, భోగములు అక్కర్లేదు, కుటుంబ ప్రసక్తి తీసుకొని రాకుము. అదేంటండి? ఈ ఎందుకోసం ఇంత ఇంత సంపత్తు మీ నాన్నగారు మనకి ఇచ్చారు. ఈ భోగాల్ని వదిలేసి, నాలాంటి భార్యని వదిలేసి, ఇలాగా ఏమి వద్దు అని వెళ్ళిపోవడం ధర్మం అంటే నువ్వు కాదు, ఈ అంతఃపురం కాదు, ఈ భోగాలు కాదు, నా సాక్షాత్తు పరమపదమే ఇచ్చినా కూడా నాకు అక్కర్లేదు. నాకసలు బ్రహ్మపదము తలపను. నా స్వర్గ సౌఖ్యాలు అక్కర్లేదు. అసలు మోక్షం కూడా నాకు అక్కర్లేదు. ఏమిటి కావాలట? స్వామి సేవే అని చెప్తున్నారు. అదిగో అంచేత నేను చెప్పేస్తున్నాను. నా నిర్ణయం నీకు చెప్పాను. నేను వెళ్ళిపోవాలని నిర్ణయం చేసుకున్నాను. నాకు ఇవేమీ అక్కర్లేదు. నా శక్తి ఉన్నంత వరకు మా వదిన గారి సేవలో నేను నా జీవితాన్ని గడిపేదలుచుకున్నాను. అంచేత నువ్వు ఈ కుటుంబం అని, ఈ బాధ్యతలని, ఈ కోరికలని ఇవేమి నువ్వు అసలు ఆ ప్రస్తావనే నా దగ్గరికి తీసుకురాకు. స్వరూప సిద్ధమ్మకు రామస్వామి సేవకు మించి వేరేమి నువ్వు అక్కర్లేదు. ఆ స్వరూపం ఏంటి? ఈ జీవస్వరూపం, పరమాత్మ స్వరూపము, ఉపాయ స్వరూపము, అలాగే విరోధ స్వరూపము, ఫలస్వరూపము అని చెప్తారు కదా. 5 వాటిల్లో ఈ జీవస్వరూపం ఏంటి? భగవత్ కైంకర్యమే. భగవంతునికి మనము శేషభూతులము అని అనుకోవడమే. అది అయితే మరి ఇంకేమిటండి? మరి ఈ సౌఖ్యాలు ఇవన్నీ ఎందుకు? మరి లీలా విభూతి కూడా భగవంతుడు ఇచ్చిందే కదా! అనుభవించు. అందుకే నీ అనుభవాలు ఎంతవరకు కావాలో
కానీ నువ్వు అనుభవిస్తున్న అనుభవాలన్నీ కూడా భగవంతుని కృపతో మనం అనుభవిస్తున్నాము. కానీ ఇదంతా అది ఆత్మ ఉజ్జీవనం అంటే ఏమిటి? మనం చేసే ప్రతి పని, ప్రతి మాట, అనుభవించే ప్రతి ఇది అన్ని కూడా భగవంతుడే, భగవంతుని కృప వల్ల కలుగుతోంది. దీనికి చెడు మంచి ఏమొచ్చినా, ఫలితాలు ఏమొచ్చినా వాటితో నాకు చెదరకుండా ఉండగలగడం. అదే కదా అది ఈ జీవస్వరూపం ఉంటే. అంచేత ఇంకేమీ అక్కర్లేదు. ఊర్మిళ, అడవులకు వెళ్ళదలుచుతున్నాను. నేను ఇలా వెళ్ళిపోతాను. సర్వకాలములందును సర్వ అవస్థలందును నేను నేను ఆర్య రామచంద్రునకు శేషుడను. అదిగో ఆర్యుడంటే పెద్దవాడిని, యజమానని, ఇది కదా శ్రేష్టమైనటువంటి వాడని, పుణ్యాత్ముడని, విలక్షణుడని ఇన్ని అర్థాలు చెప్తుంటారు. నేను ఆ రామచంద్రునికే శేషుడను, శేషభూతుడను అన్న వదిళ్లకు స్వరూప సిద్ధి అగు కైంకర్యము చేయుచుండును. ఇదిగో ఒక కన్నగారికే కాదు, ఆ మిథునాన్ని ఇద్దరికీ సేవ చేయడమే నాకు కావాలి. ఇద్దరికీ కైంకర్యం చేసుకుంటారు. నా ఈ పనులు నీకు సమ్మతము కలిగించునవైనచో అంగీకరించుము. ఇదిగో ఊరికే మా అన్నగారు చెప్పమన్నారు కనుక వచ్చాను, కానీ నువ్వు పర్మిషన్ ఇచ్చినా ఇవ్వకపోయినా నేను పడిపోతాను చెప్పక్కర్లేదు కదా. అంచేత నీకు ఇది అంగీకారం అయితే అంగీకరించుము. భార్యకు అంగీకారం కాని పని భర్తకు చెడు కలిగించును. ఇదిగో నువ్వు కానీ ఒప్పుకోకపోతే నా కోరికకి పరిపూర్ణత రాదు. అదండి, ఏదైనా భగవత్ కైంకర్యాన్ని ఎవరన్నా తలపెట్టుకున్నప్పుడు కొంచెం దానివల్ల మనం అయ్యో అంటే తాత్కాలికమైనటువంటి సుఖాలకి మనం దూరం అయిపోతున్నా సర్లే, అది భగవంతుని నిన్నే అనుకుని వదలగలిగి వాళ్ళకి అంగీకారాన్ని తెలిపినప్పుడు వాళ్ళ యొక్క సేవా వృత్తి పరిపూర్ణం అవుతుంది అని తెలుసుకోవాలి. దీన్ని బట్టి చెప్తున్నారు అలాగా. స్వర్గం వద్దు చెప్తున్నారు కదా. అంచేత అంగీకరించు. భార్య కనుక అంగీకరించకపోతే అది ఆ భర్తకి చెడు కలిగిస్తుంది. ఊర్మిళ, ఎంత వేటిను రాముడు వనవాస ప్రస్తావన త్రోసివేసినాడు. నేను ఎంత వేడుకున్నానో తెలుసా? నేను